హరే కృష్ణ. చాలామంది భక్తులు ఏకాదశిని పాటించేటువంటి క్రమంలో ఏకాదశి తిథి బయట వారికి ఒక రోజున, ఇస్కాన్‌లో ఉన్నవారికి మరొక రోజున ఎందుకు వస్తుందని తరచుగా అడుగుతూ ఉంటారు. దాని గురించిన విశేషాలు ఏమిటో చూద్దాం. సాధారణ హిందూ క్యాలెండర్లకు మరియు గౌడీయ వైష్ణవ క్యాలెండర్లకు మధ్య తేడాలు ప్రధానంగా ఒక తిథి యొక్క శుద్ధిని నిర్ణయించే నియమాల వల్ల ఏర్పడతాయి. గౌడీయ వైష్ణవులు హరిభక్తి విలాస వంటి గ్రంథాలలో పేర్కొన్న కఠినమైనటువంటి నియమాలను అనుసరిస్తారు. ఆ ముఖ్యమైనటువంటి తేడాలు ఈ విధంగా ఉంటాయి. మొదటిది అరుణోదయ సమయం, అంటే సూర్యోదయానికి పూర్వపు శుద్ధి. రోజును నిర్ణయించడంలో ఇది అత్యంత ముఖ్యమైన అంశం. స్మార్త నియమాన్ని అనుసరించి స్థానిక సూర్యోదయ సమయంలో ఏ తిథి ఉంటే ఆ రోజును ఆ తిథిగా పరిగణిస్తారు. కానీ గౌడీయ వైష్ణవ నియమాన్ని అనుసరించి ఒక తిథి శుద్ధంగా ఉండాలంటే అది అరుణోదయ సమయంలో, అంటే సూర్యోదయానికి సుమారు 96 నిమిషాల ముందు, అంటే సూర్యోదయానికి 2 ముహూర్తాల ముందు నుండి ప్రారంభమై ఉండాలి. ఒకవేళ సూర్యోదయానికి ముందున్న ఈ సమయంలో దశమి తిథి ఇంకా ఉంటే ఆ ఏకాదశిని విద్ధ, అంటే కలుషితమైనదిగా పరిగణించి ఆ రోజు ఉపవాసం ఉండదు. రెండవ ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ విద్ధ, అంటే కలుషితమైనటువంటి తిథుల విషయంలో ఏం చేయాలి? అరుణోదయ సమయంలో దశమి ప్రభావం ఉంటే గౌడీయ వైష్ణవులు ఆ రోజు ఏకాదశి ఉన్నా ఉపవాసం చేయరు. దానికి బదులుగా ఉపవాసాన్ని మరుసటి రోజుకి, అంటే ద్వాదశికి వాయిదా వేస్తారు. ఆ విధమైనటువంటి ద్వాదశిని మహాద్వాదశి అని పిలుస్తారు. ఏకాదశి పుణ్యఫలం ఆ 12వ తిథి రోజే లభిస్తుందని వైష్ణవ ఆచార్యుల యొక్క నిర్ణయం. అదే సమయంలో సూర్యోదయానికి ఏకాదశి ఉంది కాబట్టి స్మార్త క్యాలెండర్ ప్రకారం అదే రోజు ఉపవాసం చేస్తారు. కనుక ఈ విధంగా తేడాలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ లెక్కలు స్థానిక సూర్యోదయ మరియు అరుణోదయ సమయాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఒక నగరంలో శుద్ధంగా ఉన్న తిథి మరొక నగరంలో విద్ధ, అంటే కలుషితం కావచ్చు. అందుకే భౌగోళిక ప్రాంతాన్ని బట్టి ఏకాదశి తిథులు మారుతూ ఉంటాయి. మీరు మీ ప్రాంతానికి సంబంధించిన ఖచ్చితమైనటువంటి సమయాల కోసం గౌడీయ క్యాలెండర్ని లేదా దృక్ పంచాంగాన్ని మీరు సంప్రదించండి. ఇప్పుడు మనకి రాబోతున్నటువంటి వైకుంఠ ఏకాదశి గౌడీయ వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి భీమవరం మరియు తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 31వ తేదీ బుధవారం నాడు జరుపుకోవాలి. సాధారణ దేవాలయాలలో, అంటే స్మార్త శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి ఉత్తర ద్వార దర్శనం డిసెంబర్ 30నే జరుగుతుంది. కానీ గౌడీయ వైష్ణవ పద్ధతిని అనుసరించేవారు మాత్రం పై శాస్త్ర నియమాల ప్రకారం డిసెంబర్ 31నే ఉపవాస దీక్షను ఆచరిస్తారు. గౌడీయ వైష్ణవులకు మహాద్వాదశి నాడు ఉపవాసం ఉండడం అత్యంత పుణ్యప్రదం. హరే కృష్ణ.